విశాఖ ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. నిన్న బ్రిడ్జిని ప్రారంభించగా ఇవాళ తెగిపోయింది. సముద్రంలో 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లోని చివరి ప్లాట్ఫామ్. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడానికి కారణాలేంటి, పర్యాటకులు ఏమంటున్నారు? ఆర్కే బీచ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొద్దిసేపటి క్రితమే తెగిపోవడం జరిగింది. అయితే ఆ సమయంలో పర్యాటకులు ఎవరు కూడా లేకపోవడంతో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇదే ఫ్లోటింగ్ మీద మనం ఉన్నాం. నిన్న దీన్ని అట్టహాసంగా ఏపీ ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఆర్కే బీచ్ కి నిత్యం కూడా వేలాది సంఖ్యలో వస్తున్నటువంటి పర్యాటకులకు అనుగుణంగా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మొదట దీన్ని తెన్నేటి పార్క్ వద్ద ఏర్పాటు చేశారు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆర్కే బీచ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. నిన్న వైసీపీ నేతలైనటువంటి వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ వీరంతా కూడా ఇక్కడికి చేరుకుని దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఏదైతే మనకి ఎడ్జ్ లో కనిపిస్తున్నటువంటి బీచ్ తీరం నుండి సముద్రంలోకి ఏర్పాటు చేసినటువంటి ఇదంతా కూడా ప్రస్తుతం అక్కడ టీ జంక్షన్ మనం చూసుకోవచ్చు. అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పౌర్ణమి సమయం కాబట్టి ఇంకా సాధారణ రోజుల కంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. మరోవైపు పర్యాటకులు కూడా ఇప్పుడు ఈ ఇష్యూ జరగడంతో ఒకసారి డైలామ్లో పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒకవేళ సముద్రంలోకి వెళ్లేటప్పుడు ఇలాంటి లైఫ్ జాకెట్లు ఇస్తారు. ఇచ్చినా సరే వారంతా కూడా ఏదైనా జరిగితే చిన్నపిల్లలతో కూడా సహా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఒకవైపు క్రౌడ్ కూడా విపరీతంగా వచ్చారు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కడానికి. కానీ ఈ విధంగా తెగిపోవడంతో మనం చూస్తున్నాం. మరోవైపు అధికారులు కూడా చెప్తుంది ఏంటంటే ఇది ఒక ట్రయల్ రన్ అని చెప్తున్నారు. అందులో భాగంగానే అలల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు రేపు ఎవరిని అనుమతించము, అదేవిధంగా టీ జంక్షన్ వేరు చేసి సముద్రంలో నిలిపివేసామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీని మీద ప్రస్తుతం అధికారులు ఎటువంటి వివరణ ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, గతంలో కూడా ఇదే ఆర్కే బీచ్ లో చాలా వరకు సముద్ర స్నానాలకు దిగినటువంటి పర్యాటకులంతా కూడా మునిగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ నిన్న అట్టహాసంగా ప్రారంభించినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ విధంగా తెగిపోవడంతో ప్రస్తుతం పర్యాటకులు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్ తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ.